నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను మీ జయశంకర్ సిస్ట్ల. మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం. సమాజానికి, దేశానికి బలమైన పౌరులనిద్దాం. ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మీరు నవ్వుతున్నారు. సార్ స్థలం కొనుక్కోవాలి అని చాలా మంది అనుకుంటారు, కానీ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారు. అది ఫైనాన్షియల్ గా వాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల కొనుక్కోలేకపోవచ్చు. కొంతమందికి అయితే డబ్బులున్నా సరైన స్థలం, నచ్చిన స్థలం దొరకకపోవటం. అది స్థలమేనే కాదు, ఇల్లు కూడా అనుకుంటూ ఉంటారు, కానీ కొనలేకపోతూ ఉంటారు. కొంతమందికి తీరని కలగానే ఉంటుంది. సామాన్యుడి కల కదా ఎవరికైనా సొంత ఇల్లు ఉండాలి అనేది. సో ఈ స్థలం కానీ, ఈ ఇల్లు కానీ, లేకపోతే పొలం కానీ ఇవి కొనుక్కోవాలని అంటే ఏ దైవారాధన ప్రత్యేకించి చేసుకోవాలి సార్ ఆ కోరిక నెరవేరటం కోసం? స్థలాలు, భూములు, ఇళ్ళు ఇవన్నీ అయితే శైవాగమం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. వైష్ణవాగమం ప్రకారం నరసింహస్వామిని ఆరాధించాలి. నరసింహస్వామిని ఆరాధించిన, లేకపోతే భూవరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించిన ఏంటి స్థలం యొక్క కోరిక, సొంత ఇంటి కళ, స్థలాలు, భూములు కొనుక్కోవాలనే కోరికలు నెరవేరుతుంటాయి. కాకపోతే ఇక్కడ స్థలం అనే విషయంలో ఇది కొంతమంది వాళ్ళకి అదే ప్రాపర్టీ కింద మారుతుంది. కొంతమంది వాళ్ళు ఏదో చిన్నప్పుడు తక్కువ స్థలంలో తక్కువ ధరలో కొనుక్కున్నవి వాళ్ళకి ప్రాపర్టీస్గా మారి ఇదవుతుంటుంది. బట్ కొంతమంది మటుకు వేల కొద్ది ఎకరాలు అలా కొనేసుకుంటూ పోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే సామాన్యుడికి అందుబాటులో లేదుగా. అంటే విచక్షణ ఎందుకుంటుంది? కొనుక్కుంటూ పోతారు డబ్బులు. మనం అంటే నేను ఎక్కడో చదివాను, భూమాత నవ్వుకుంటుందిట, ఇది నా స్థలం అని ఎవరన్నా అంటే నువ్వు ఎన్నో ఓనర్విరా అని నవ్వుకుంటుంది. నువ్వు ఎన్నో ఓనర్విరా అని నవ్వుకుంటుంది. అట్లా మనం తగినంతగా, మనకు కావాల్సినంతగా ఒక ఇల్లు, ఒక స్థలం, ఓ ఎకరమో, అరెకరమో, 2 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, వేల కొద్ది ఎకరాలు అయితే అవసరం లేదుగా మనుషుల్ని మించిన ఇది. సో ఇలా నిజంగానే నాకు ఒక స్థలం కూడా లేదు, ఇవాళ వరకు ఓ చిన్న ఇల్లు కూడా లేదు, నేను కట్టుకోలేదు అని అనుకునే వాళ్ళకి ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. నరసింహస్వామిని ఆరాధించడం కానీ, భూవరాహ స్వామిని ఆరాధించడం కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం కానీ చేయడం ద్వారా చక్కగా వాళ్ళకి భూ సంపద, స్థలాలు, ఇళ్ళు, భూములు వెరసి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే ఐశ్వర్యం కింద మారుతాయి. ఖచ్చితంగా భూమిని నమ్ముకున్న వాడు ఎప్పటికీ మోసపోడు అనేది కూడా మనం వింటూ ఉంటాం కదండి. సో ఆ భూమిని నమ్ముకోవడం అనేది సముచితమైన అంశము. కావాల్సినంతగా మన కుటుంబానికి, మన పిల్లలకి కావాల్సినంతగా కొనుక్కోవాలి. అంతేగాని మరీ 100,000 ఎకరాలు అక్కర్లేదు మనకి. అయితే అసలు అంత 100,000 ఎకరాలు కొనేవాడు మన వీడియో చూడదు కదా. ఇది ఓన్లీ సామాన్యుల కోసం. సరే, ఇళ్ళకు కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి మంత్రం వర్తిస్తుందా సార్? 100కి 100 పాళ్ళు. ఇల్లు కట్టుకోవాలన్నా, భూముల్ని సంపాదించుకోవాలన్నా, భూ సంపద సంపాదించుకోవాలన్నా, వెరసి ఆ కుటుంబం ఐశ్వర్యాన్ని పొందడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ఈ మంత్రం సమకూరుస్తుంది. నమ్మకంతో చేసుకోవాలి. తప్పకుండా. శ్రీ విష్ణవే నమః, వషట్కారాయ నమః, వసుప్రదాయ నమః, మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః, వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః, వషట్కారాయ నమః, వసుప్రదాయ నమః, శ్రీ విష్ణవే నమః అనే ఈ మంత్రం. వషట్కారాయ నమః. వషట్కారం అంటే చక్రం తిప్పేవాడు, వషట్కారం. వసుప్రదం, వసు అంటే బంగారం. సో గుండ్రంగా ఉండేది భూమి, భూమికి సంబంధించిన సంపద, ఇల్లు, వాకిళ్ళు అన్ని ఐశ్వర్యప్రదం. ఇది వరకు నాణేళ్లతోటే ఇచ్చేవారు కదా. ఆ కుటుంబం ఐశ్వర్యాన్ని పొందడానికి ఈ మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది.
శ్రీ విష్ణవే నమః వషట్కారాయ నమః వసుప్రదాయ నమః మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనాహవిః శ్రీ విష్ణవే నమః వషట్కారాయ నమః వసుప్రదాయ నమః. అద్భుతం. ఈ మంత్రాన్ని చేసుకోవడం ద్వారా ఉమ్. ఎవరికైతే భూములు లేవని చింతిస్తున్నారో, లేదా మాకు భూమి ఉందండి అప్పుడెప్పుడో చౌకగా కొన్నాము కానీ అది ఎన్నాళ్ళైనా పెరగట్లేదు హా, రేటు ఈ సమస్య ఒకటి ఉంటుంది అని సార్. అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఉమ్. ఎప్పటికైనా సరే భూమి రేటు పెరుగుతుందండి, ఓపికతో వహించాలి. వహించాలి. కాకపోతే అది ఆ సంపదని మనం అనుభవిస్తామా మన పిల్లలు అనుభవిస్తారో తెలియదు. పిల్లలు అనిపించిన మనకి ఆనందమే ఆనందమే, కదా, కానీ కాకపోతే మనకి- మనం చూడాలి కళ్ళారా అని యా, వీళ్ళకి యా. ఉంటుంది. రైట్ సార్. అయితే ఇప్పుడు ఇంకొక నాకు డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మన సిబ్లింగ్స్ లోని అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతుంటాయి భూమికి సంబంధించి. ఎక్కడో అన్యాయం అయితే జరుగుతూ ఉంటుంది ఒకరికి. మా భూమి వాళ్ళు మొత్తానికే తీసేసుకున్నారు, మా వాటా మాకు ఇవ్వట్లేదు అన్న పరిస్థితుల్లో ఈ మంత్రం చేసుకోవచ్చు. బాగా పనిచేస్తుంది, చక్కగా చేసుకోవచ్చు. కేసెస్ నడుస్తున్నాయి. నడుస్తున్నాయి అప్పుడు కూడా. అన్నా కూడా అప్పుడు కూడా చేసుకోవచ్చు. Right. ఎన్నిసార్లు చేయమంటారు, ఎలా అసలు చేయమంటారు? నిజంగా మనకి ఈ భూ సంపద కావాలి, మనకి భూములు, మాకు ఒక్క భూమి కూడా లేదు, కనీసం గజం స్థలం కూడా లేదనుకునే వాళ్ళు రోజుకి 54 సార్లు చొప్పున చేసుకుంటే 54 రోజుల లోపల తప్పకుండా మీకు మంచి ఒక మార్గం, ఒక స్థలం కొనుక్కోవడానికి ఒక మార్గం దొరుకుతుంది. ఏంటి 108 సార్లు చేసుకోవచ్చు, 11 సార్లు చేసుకోవచ్చు, 21 సార్లు చేసుకోవచ్చు, 54 సార్లు చేసుకోవడం ఉత్తమమైన మార్గం. రైట్. ఏ రోజున మొదలు పెట్టమంటారు? మంగళవారం. Hmm. మంగళవారం నాడు మొదలుపెట్టి 41 రోజులు చేసుకోవడం ద్వారా, లేదా 54 రోజులు చేసుకోవడం ద్వారా తప్పకుండా మీకు సంబంధించిన భూమికి సంబంధించిన మీరు ఏదైతే మనసులో వ్యాకులత ఉందో, స్థలం కొనలేకపోయామనో, కొన్న స్థలం రేటు పెరగట్లేదనో, లేకపోతే కొన్న స్థలం మాకు వాడు రిజిస్ట్రేషన్ చేయడంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడనో, Registration, yeah. ఏంటి Yeah. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోయి చక్కగా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. రైట్. అద్భుతం సార్, అద్భుతం. భూమికి సంబంధించి అవ్వచ్చు, ఇల్లుకి సంబంధించి అయినా ఇంటికి కూడా. సంబంధించినా కూడా ఉమ్. ఇల్లు భూమి ఒకటే. ఒకటే కదా. ఇల్లు కూడా కొనుక్కోవాలనుకుంటున్నాం, కొనుక్కోలేకపోతున్నాం అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొన్ని తరాల నుంచి అద్దెంట్లలోనే ఉన్నామండి మేము అనుకునే వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఇది హెల్ప్ అవుతుంది అని అనుకోవచ్చు. అంటే ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అద్దెంట్లో ఉన్నందుకు బాధపడకూడదండి. ఏంటి ఇప్పుడు సపోజ్ మీరు అద్దెంట్లో ఉంటే బాధ కాదు సార్, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు చూసారా, సొంత ఇల్లు ఎప్పుడు కొంటారు, సొంత ఇల్లు ఎప్పుడు కొంటారు, ఆ కాడికి వీళ్ళేదో అడ్వాన్స్ ఇచ్చి మరీ కొనిపించేలాగా కాదు కదా. ఈ Society ఈ pressure. ఆలోచనతోనే అందరూ అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం జరుగుతుంది. కానీ సొసైటీ ప్రెషర్. యా. ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఇంటి మీద పెట్టే కన్నా ఒక భూమి మీద పెట్టడం అనేది ఉత్తమమైన మార్గం. భూమి పెరుగుతూ ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది, భూమి మీద పెట్టాలి. Right. ఎందుకంటే అపార్ట్మెంట్కి ఒక ఈక్వేషన్ చెప్తాను. సపోజ్ మీరు ₹1,00,00,000 ఇవాళ ₹1,00,00,000కి అపార్ట్మెంట్ రావట్లేదు హైదరాబాద్లో. ఎగ్జాంపుల్గా ₹1,00,00,000 లెక్క తీసుకోండి. ₹1,00,00,000కి అపార్ట్మెంట్ మీరు కొంటే మీరు దాంట్లో ఉంటున్నారు, ఈఎంఐ కడుతున్నారు, 15 ఏళ్ళకో 20 ఏళ్ళ దాకానో కడుతూ ఉండాల్సిందే కదా. అదే మీరు 3 బెడ్రూమ్ ఫ్లాట్, దాని రెంట్ 25,000 అనుకోండి. ఇదే ₹1,00,00,000కి మీరు ₹2 వడ్డీ వేసుకున్నా కూడా ఏంటి ఎంత వస్తుంది? బానే వస్తుంది, బానే వస్తుంది. ₹1,00,00,000కి ₹2 వడ్డీ అంటే 2 లక్షలు నెలకి. 2 లక్షలు. 2 లక్షలు. కానీ లిక్విడ్ గా 1 crore ఉండదు కదా సార్ ఎవరి దగ్గర. చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ లిక్విడ్ పెట్టి కొనుక్కునే వాళ్ళు Loan భూముల మీద మీద వెళ్తారు. ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఉత్తమమైన లోన్ పని. మీదే వెళ్తూ ఉంటారు చాలా మటుకు మరి. చాలా మటుకు లోన్ మీదే వెళ్తారు. ఆ లోన్ తీర్చడానికి 15-20 ఏళ్ళు పడుతుంది. ఏంటి అంటే నేను ఇప్పుడు చెప్పొచ్చేది అపార్ట్మెంట్లు ఇల్లు కొనుక్కోవద్దని కాదు, అద్దింట్లో ఉంటున్నామని బాధపడద్దు అని చెప్తున్నా. రైట్. అద్దింట్లో ఉంటున్నామని బాధపడకండి. మీ దగ్గర డబ్బులు ఉంటే భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. రైట్ సార్, అద్భుతమైన మార్గం కూడా చెప్పి ఉన్నారు. ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, సొసైటీ ప్రెషర్ ని కాదు, నిజంగా మీకు కొనుక్కోవాలి, మీరు ఉండాలి. వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వాళ్ళు కొనేసుకున్నారు, వీళ్ళు కొనేసుకున్నారు, ఈ ప్రెషర్ వద్దు. ఇంకోటి కోసం బతకద్దు మనం. ఎగ్జాక్ట్లీ, మీనింగే లేదు, చిన్న లైఫ్ అన్ని ప్రెషర్స్ తో బతికి మీకోసం, మీ కుటుంబం కోసం బతకండి. ఎగ్జాక్ట్లీ.
Right. అదేదో సినిమాలో చెప్తాడు, అమ్మలారా అయ్యలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని. అలానే డెఫినెట్ అలా మన అని కోసం మనం. అందరు అడుగుతున్నారు, మీ మీరు ఇంకా సొంత ఇల్లు కొనుక్కోలేదా, మీరు ఇంకా ఒక ఇల్లు అన్న కట్టుకోలేదా అసలు అడిగి ఏంటి, లేదంటే ఆ శుభవార్త చెప్తారేమో అని ఎదురు చూడు. ఫ్రీ సలహాలు వద్దు ఫ్రీ దయచేసి. సలహాలు, ఉచిత సలహాలు ఎందుకు, ఉపయోగం ఏం దానివల్ల? Right. ఉపయోగం లేదు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.